వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి చెప్పుకుందాం. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 21వ తేదీన సోమవారం రోజున వీరికి జరగబోయేది ఇదే. కనుక ఈ కుంభరాశి వారికి ఈ రోజున ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, వీరికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణించబడతారు. ఇక ఈ రాశి వారికి శనీశ్వరుడు అధిపతిగా కావునుండ వీరికి శనీశ్వరుడి అనుగ్రహం అనేది కూడా ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తిత్వాన్ని ఎలా ఉంటుందంటే గనక, ఇక ఈ కుంభ రాశి వారికి పట్టుదల అయితే ఎక్కువగా కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క కుంభ రాశి వారి వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యాచరణతో కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడంలో అయితే కాస్త ముందుంటారు. ఇక ఈ రాశి వారికి ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అనేది వీరికైతే చాలా అయితే ఉంటుంది. ఇక దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక ఈ కుంభ రాశి వారు అందరినీ కలుపుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మంచి ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. వీరికి మంచి గుణగణాలు కూడా ఉంటాయి. వీరు చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. మనసులో ఏది కూడా దాచిపెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా వీరు మొహం మీదే మాట్లాడుతూ ఉంటారు. అంటే ముక్కుసూటి మనుషులు అని చెప్పుకోవచ్చు. ఇక వీరికి ధైర్యం కూడా కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు కుండ బద్దలు కొట్టినట్లుగా వీరు ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఇక ఈ రాశి వారికి మిత్రుల సంఖ్య కంటే శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉంటారు. అలాగే రాశి వారికి కోపం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకరు చెప్పిన మాట వీరితో అస్సలు వినరు. వారు చెప్పిందే వేదాంతం అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇతరులు ఏం చెప్పినా కూడా వీరు ఏమీ పట్టించుకోరు. వీరి పనేంటో వీరు చేసుకుంటూ పోతూ ఉంటారు ఈ యొక్క కుంభ రాశివారు అని చెప్పుకోవచ్చు. అలాగే రాశి వారిని నమ్ముకునే వాళ్ళ కోసమైతే వీరి ప్రాణాలైనా వీరు ఇస్తూ ఉంటారు. ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి జీవితంలో ఏదైనా సాధించగలం అన్న సంకల్పం అయితే చాలా బాగుంటుంది. వీరికి దానికోసం వీరైతే చాలా కష్టపడుతూ ఉంటారు. ఇక ఈ యొక్క కుంభ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు అయితే చాలా కూడా ఉంటాయి. వీరు మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడు కూడా ముందుంటారు. రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అయితే ఈ రాశి వారికి అయితే ఉంటుంది. ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రేమ, ధైర్యం, పట్టుదల అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే సున్నితమైన మనసు అయితే కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా సహాయం చేసే గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. చాలా కష్టపడటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలను చూసుకుంటారు. ఎప్పుడు కూడా కుటుంబంలో ఎలాంటి సమస్య రాకూడదు, ఏ కష్టం రాకూడదు అనేది ప్రయత్నాలు అయితే వీరు చేస్తూ ఉంటారు. కనుక ఈ రాశి వారు ఎంత ఎంజాయ్మెంట్ కావాలి అనుకుంటారో అంత కష్టాన్ని కూడా కావాలి అనుకుంటారు. అంత డబ్బు సంపాదించాలి అయితే వీరు ఎప్పుడు కూడా తప్పించిపోతూ ఉంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో అయితే ఈ కుంభరాశి వారికి గురు గ్రహం అనుకూలించడం వల్ల వీరికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ముందుకు వెళ్తారు. ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. వివిధ వనరుల నుండి ధన లాభం అయితే ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అయితే లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి స్థిరాస్తులు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా ఈ యొక్క కుంభ రాశి వారికి రాబోయే రోజుల్లో అనేక రకాలుగా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు అయితే ఈ యొక్క కుంభ రాశి వారైతే సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. అలాగే రాశి వారికి నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో అయితే పూర్తవుతాయి. ఎందుకంటే గ్రహాలు అనుకూలించడం వల్ల ఇలాంటివి మనకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ నిలిచిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు తీసుకొచ్చి ఆ యొక్క పనులన్నీ
కూడా పూర్తి చేసుకోండి. ఇక ఈ రోజునైతే మీకు శుభప్రదంగా అయితే ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో ఉన్న సమస్యలు, ఒడిదుడుకులు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకైతే విశేషమైన ప్రయోజనాలైతే కలుగుతాయని మన జ్యోతిష్య శాస్త్ర నిపుణులైతే తెలియజేస్తున్నారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనం చూసుకున్నట్లయితే గనక ఇక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క జీవితం అనేది ముందుకు అయితే సాగిపోతూ ఉంటుంది. ఇక జీవితంలో ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించబోతున్నాయి. వాటిని జాగ్రత్తగా అధిగమించుకొని ముందుకు వెళ్తారు. వీళ్ళు చాలా అయితే కష్టపడతారు. ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. కాబట్టి ఈ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి ఎప్పటి నుంచో కష్టానికి తగిన ప్రతిఫలం లేదని బాధపడుతున్నట్లయితే కనుక ఈ సమయంలో తగిన ప్రతిఫలం అనేది ఈ యొక్క కుంభరాశి వారైతే పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జూలై 21వ తేదీన సోమవారం రోజున వీరికి ఎలాంటి పరిస్థితులు గోచారిస్తున్నాయంటే ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజునైతే వీరి జీవితంలో అనేక సానుకూల మార్పులైతే రాబోతున్నాయి. ఇక మీ కుటుంబం, స్నేహితుల నుండి పూర్తి మద్దతు అయితే ఈ సమయంలో అయితే లభించబోతున్నాయి. ఇక ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేసి పెట్టుబడులకు లాభదాయకమైన అవకాశాలైతే ఈ యొక్క రాశి వారికి అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైనా ప్రాపర్టీ లేదా వాహనం కొనాలన్న కల సకారం అయితే అవుతుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికైతే ఈ సమయం అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో ఆత్మవిశ్వాసం, నిర్ణయాలు తీసుకునే సామరస్యం అయితే పెరుగుతుంది. ఇక వ్యాపారంలో లాభంతో పాటు కొత్త అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారికైతే రాబోతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క కుంభరాశి వారి మీ జీవిత భాగస్వామితో సంబంధంలో మాధుర్యం అయితే పెరుగుతుంది. ఆస్తికి సంబంధించిన లాభాలు కూడా ఉండవచ్చు. ఇక పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళన కూడా తొలగిపోతాయి. ఇక మీ ఇంట్లో శాంతి, సంతోషం అయితే నెలకొంటుంది. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జూలై 21వ తేదీన సోమవారం రోజునైతే వీరికి అనుకూలమైన పరిస్థితులు అయితే గోచారిస్తూ ఉన్నాయి. మీరు మీ యొక్క ఒడిదుడుకులు, సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి. ఎందుకంటే గ్రహచారం అనేది మీకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈ సమయం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఎక్కడున్న ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో, మీ యొక్క సమస్యలు ఎలా తొలగిపోతాయి, అలాగే మీకు వ్యాపారంలో ఎలాంటి లాభాలు, నష్టాలు ఉండబోతున్నాయో పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది.